పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైట్ నౌ ఐ ఆమ్ విత్ అందాల బంగారు ముద్దుగుమ్మ అభిరామి గారు. అందాల దేవత ఆరాధ్య దేవత. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 3-4 years బ్యాక్ చెప్పవే చిరుగాలిలో అభిరామి గారు రాధ ఎలా ఉన్నారు అలానే ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయారు? మీ బబ్లీ ఫేస్ మా అందరికి ఎంత ఇష్టం మేడం. అలా మీరు వస్తున్నారు అనగానే 2004 ఐ థింక్ 22 years బ్యాక్ వెళ్ళిపోయి అట్లా. ఎందుకు? నేను థియేటర్ లో చూసా సినిమా అవునా? చెప్పవే చిరుగాలి రాధ. అవును. బట్ దాని తర్వాత ఎన్నో క్యారెక్టర్స్ చేశాను, చూడలేదా? కొన్ని సాంగ్స్ కొన్ని సినిమాలు అలా హిస్టరీలో నిలిచిపోతాయి కొంతమంది యాక్టర్స్ కి, లైక్ యూ. మీకు చెప్పవే చిరుగాలి లాగా. ఎందుకంటే దానికన్నా ముందు అదిరిందయ్య సుబ్బారావు సమ్ అయ్యే చేశారు నాకు చార్మినార్. గుర్తుంది, కొన్ని సినిమాస్ చేశాను. యా, కానీ చెప్పవే చిరుగాలి అభిరామి గారిని ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలాగా చేశారు. కరెక్ట్ కదా? అవును. ఎక్కడికి వెళ్ళినా అందరూ దాని గురించే మాట్లాడతారు. అవును. కానీ మేడం, నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు 3-4 years బ్యాక్ చెప్పవే చిరుగాలిలో అభిరామి గారు రాధ ఎలా ఉన్నారు అలానే ఉన్నారు మీరు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయారు? మీ బబ్లీ ఫేస్ మా అందరికి ఎంత ఇష్టం మేడం. ఇప్పుడు కూడా లోపల బబులిగానే ఉన్నాను, పర్సనాలిటీ ఏం మారలేదు. ఓకే. కొంచెం ముఖం అప్పుడు కొంచెం వేరేగా ఉంటది, ఇప్పుడు వేరేగా. అది తేడా రావాలి కదా. ఓకే. ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొడుతుంది కదా, కొంచెం వెరైటీ ఉండాలి కదా. ఓకే. కానీ యాక్టర్స్ కొంచెం చేంజ్ అయిపోయినా కానీ ఐడెంటిటీ మిస్ అవుతుంది కదా మేడం. ఐడెంటిటీ ఎప్పుడు మారుతూ ఉండాలి, ఎప్పుడు ఒక కెమిలియన్ లాగా ఉండాలి, ప్రెడిక్ట్ చేయలేకపోవాలి. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు కామాఖ్య మూవీ కోసం ఈ గెటప్ చెప్పొచ్చు, అంతేనా? చెప్పొచ్చు. యా, దాంట్లో ఒక సస్పెన్స్ ఉంది, ఒక థ్రిల్లర్ జానరా కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం ఇస్ నాట్ పాసిబుల్. బట్ యా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హిడెన్ థింగ్స్ ఇన్ ఇట్. కానీ ఆ టెంపుల్ దగ్గర చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి మేడం. కరెక్ట్. yes, వెరీ పవర్ఫుల్. చాలా పవర్ఫుల్. నాకు తెలిసి నేను ఒక్కనే షూట్ చేశాను అక్కడ. అవునా? అవును. ఓ వావ్. ఓకే. అన్ని ఇక్కడ ఒరిస్సాకి వెళ్ళి కామాఖ్య. ఓకే. మొత్తం అన్ని టెంపుల్స్ చేశాను షూట్. చాలా ఒక వైబ్ అది. అవునా? దాని వైబ్రేషన్ ఉంటది కదా, ఒక రివరు. నా టీం నుంచి చాలా మంది వెళ్ళారు. నేను ఐ డెంట్ గెట్ ది ఆపర్చునిటీ టు గో, బట్ I hope release avaduk mundu or just right after I want to go and see, just feel the vibration, feel her aura. Okay. But Abhi director kada? Avunu. బట్ అభి టైటిల్ కామాఖ్య అనగానే మీకు తెలుసా కామాఖ్య ఒక టెంపుల్ ఉంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. యా, ఐ హావ్ హర్డ్ అబౌట్ కామాఖ్య దేవి, బట్ ఐ హావెంట్ విజిటెడ్ ద టెంపుల్. అది సో అందుకే నాకు అంత అది తెలీదు. బట్ అభి గారు ఎక్స్ప్లెయిన్డ్ అ లాట్ అబౌట్ కామాఖ్య టెంపుల్. హీ హాస్ విజిటెడ్. దీంట్లో ఉన్న ఆనంద్ గారు వెళ్ళారు. సో దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ హ్యావ్ విజిటెడ్. అండ్ కొన్ని టెంపుల్స్ లో ఒక వేరేలాగా వైబ్రేషన్ ఉంది కదా, అది చాలా మంది చెప్పారు నాకు. ఎక్స్పీరియన్స్ చెప్పారా వాళ్ళు? యా. అండ్ లాస్ట్ 3-4 years నుంచి మోస్ట్ ఆఫ్ ద సౌత్ యాక్టర్స్ కామాఖ్య టెంపుల్ విజిట్ చేస్తున్నారు. అవునా? ఓకే. సో ఐ షుడ్ ఆల్సో గో. యా, డెఫినెట్ గా మేడం, విజిట్ చేయాలి. బట్ రెడ్ సారీతో వెళ్ళాలి మీరు. అవునా? ఓకే. దేర్ ఇస్ ఎ రెడ్ కనెక్షన్ ఉంది కదా. రెడ్ చాలా ఇష్టం కామాఖ్య అమ్మకి, దేవత. సో బట్ స్టోరీ విన్నప్పుడు కొంచెం భయం వేసిందా? కొంచెం, బికాజ్ ఇది నేను ఎప్పుడు చేయలేదు, ఈ జానరాలో చేయలేదు. అండ్ ఇది ఆల్సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్పైర్ అయిన స్టోరీ. సో సమ్ టైమ్స్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి స్టోరీస్ మన మధ్య జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. But when some stories are just so fantastical that it's like, oh wow, దీంట్లో I have to be a part of it అని అనిపిస్తుంది. Okay. So that is why, and I'm always looking for variety, as I said earlier. ఎప్పుడు ఒకేలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. So I also, this was a very like something that I've never done before. కానీ బ్రేక్ చేశారు. ఓన్లీ హోమ్లీ క్యారెక్టర్స్ కి అభిరామి గారు సెట్ అవుతారు అనే దాన్ని బ్రేక్ చేసేసారు. Yes. మొన్న రీసెంట్ గా అర్జున్ గారు మీరు చేసింది అయితే బ్లాస్ట్, రియల్ గానే బ్లాస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్ట్. అది ఏంట్రా ఇంత బాగుంది,
ఏంటి ఇంత అసలుకి ఒక రేంజ్ లో కుమ్మేశారు మీరు కరాటే గిరెట్టి. కొంచెం బీ కేర్ఫుల్, ఎక్కువ మాట్లాడకండి. నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎక్కేస్తారు ఒక్కసారి పైకి. ఆఫ్ కోర్స్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా బ్లాస్ట్ ఇంత బ్లాస్ట్ అవుతుంది, బ్లాస్టింగ్ ఇంత పెద్ద బ్లాస్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికి ఇష్టం అవుతుంది. మనం వీ హ్యాడ్ అ కాన్ఫిడెన్స్ ఓకే బికాస్ వైల్ షూటింగ్ ఆల్సో ఎడిట్ చూసినప్పుడు ఈవెన్ బిఫోర్ రిలీజ్ ద టీమ్ హ్యాడ్ సీన్ ద ఫిల్మ్ అండ్ రవి బస్రూర్ గారి మ్యూజిక్ తో దేర్ ఇస్ ఏమో ఒకటి ఉంది దీంట్లో, దాన్ని మనం అందరికి ఆ ఒక ఐడియా ఉండింది. ఓకే అండ్ ఆడవాళ్లతో ఇంత పెద్ద ఒక ఫైట్ చేయించడం ఇస్ అ బిగ్ డీల్. లైక్ విజయశాంతి గారు లాగా. yes Lady after superstar. so long ఆ ఒక స్క్రీన్ లో చూడడం, వాళ్ళకి ఆ హైప్ ఇవ్వడం, ఎలివేషన్ ఇవ్వడం, ఐ థింక్ ది ఆడియన్స్ రియలీ లైక్డ్ ఇట్. ఓకే దానికి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా? ఆల్మోస్ట్ క్రాసింగ్ 80 crores క్రాస్ 80 అయింది. crores. బడ్జెట్ ఎంత తెలుసు అసలు అది? నాట్ ఈవెన్ సగం కన్నా తక్కువ. 1/4 ఏమో ఉంటది. ఓకే, కానీ మీ కెరీర్ లో ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇలాంటి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఫైటింగ్ క్యారెక్టర్. yes first film. yeah కొత్తగా అనిపించింది. yes for sure డెఫినెట్ గా ఎవరు గుర్తొచ్చారు మైండ్ లోకి? మీకేమో మాల్యశ్రీ గారు, ఇక్కడేమో విజయశాంతి గారు. yeah definitely. Also now Samantha has also done 90 Bangaram, you know. There is Sweetie Anushka who's garu. done a lot of fighting on scene. When you look at Priyanka Chopra, there are a lot of women who have done very strong, very powerful fighting roles చేసిన ఎన్నో ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ హాలీవుడ్ లో చూస్తే కూడా ఎన్నో ఆడవాళ్ళ అలాంటి క్యారెక్టర్స్ ఉంది. ఐ థింక్ దెర్ ఇస్ మోర్ స్కోప్ ఫర్ విమెన్ టు కమ్ అవుట్ అండ్ ఫైట్. ఎగ్జాక్ట్లీ. Yeah. ఇప్పుడున్న ఈ జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా Yeah. ఇవన్నీ వచ్చిన తర్వాత Yes. అన్ని బయటకు వచ్చేస్తాయి. yes there is no difference between man woman gender, ఏం అక్కర్లేదు అది. ఏం అక్కర్లేదు. బట్ బేసికల్లీ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? కేరళ నుంచి పుట్టింది పెరిగింది అన్ని కేరళలోనే. దాని తర్వాత కొంచెం ఐ థింక్ 2-3 years చెన్నైలో ఉన్నాను. 4 movies షూట్. అప్పుడు ఎక్కువ తెలుగు సినిమా చేసేదాన్ని. దాని తర్వాత యుఎస్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 17 years ఉన్నాను. దెన్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బట్ ఐఎమ్ అ గ్లోబల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ డోంట్ లైక్ గ్లోబల్ స్టార్ అని ఐ డోంట్ నో. ఐఎమ్ అ గ్లోబల్ హ్యూమన్. ఓకే. Yeah, I don't like putting boundaries and borders. అంటే యాక్చువల్ గా ఒక యాక్టర్ లైఫ్ లో ఒక చోట పుట్టి, ఇంకొక చోట పెరిగి, ఇంకొక చోట సెటిల్ అయ్యి, ఇంకొక చోట సినిమాలు చేయడం రేర్. Correct. సో మీరు మలయాళంలో పుట్టారు, చెన్నైలో పెరిగారు, ఇక్కడ సినిమాలు చేస్తున్నారు, కన్నడలో అంటే బెంగళూరులో సినిమా చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నాను. స్టే చేయడం బెంగళూరు. 4 languages ఫుల్ గా వచ్చేసి. yes I think so. yeah. నల్లా తెలియం. నా తెలుగు పర్లేదా? తెలుగు చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ నా హస్బెండ్ నన్ను టీచ్ చేస్తారు. కొన్ని రోజు ముందు వి థాట్ ఓకే చెన్నైలో సెటిల్ అవుదాం, ఎక్కువ తమిళ సినిమానే చేస్తున్నాను అని కొంచెం ఆలోచించాము. ఆల్మోస్ట్ గాట్ అ ప్లేస్ దేర్ కూడా. అండ్ దెన్ హీ సెడ్ వద్దు మనం ఇక్కడే ఉండిపోద్దాం, నువ్వు ఏం పని చేస్తావు, అక్కడికి వెళ్తాము మనం, దాని తర్వాత ఎక్కువ తెలుగు సినిమా చేస్తావు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోతావు, మనం ఇక్కడే ఉండిపోతాము. సో అన్ని చోట ఒక ఇల్లు కావాల్సి వస్తుంది, అందుకే ఇక్కడే ఉండిపోతాం, అదే బెస్ట్ అని నన్ను టీచ్ చేస్తూ ఉంటారు. కానీ తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? చాలా సినిమాలోనే చేసి వచ్చేసింది. అంతే చేస్తే సినిమా తెలుగు వచ్చేస్తుందా? ఇప్పుడు వచ్చింది. మిగతా హీరోయిన్స్ ఎవరు మాట్లాడరు, అందుకని వాళ్ళ గురించి నేనేం చెప్తాను అది చెప్పగలను. వాళ్ళకి తెలుగు వచ్చు కానీ రానట్టు అది నాకు తెలీదు. నాకు లాంగ్వేజెస్ మీద నాకు చాలా మర్యాద. అండ్ ఆల్సో ఐ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్ ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ లో మనం యాక్ట్ చేస్తున్నామంటే ఆ ఆడియన్స్ తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళు నాకు ఇచ్చిన మర్యాద ఇస్ బికాస్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ దట్ ఐఎమ్ గివింగ్. వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే, వాళ్ళ లాంగ్వేజ్ లోనే కమ్యూనికేట్ చేస్తే నేను వాళ్ళకి ఇచ్చిన మర్యాద. బాగా లైక్ చేస్తారు. ఇంకా ఇట్ ఈస్ దట్ కనెక్ట్ ఆల్సో. I am an entertainer. My responsibility is to connect with you. దానికి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో తప్పు వచ్చినా పర్లేదు, మాట్లాడాలి, ఆ ప్రయత్నించాలి, అది నా పాలసీ. కానీ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు అబ్రహమి గారు చెప్పాలంటే. ఆ తక్కువ టైంలోనే ఆమె తెలుగు నేర్చుకున్నారు. తెలుగులో ఉన్న ఆడియన్స్ కి తెలుగులోనే కనెక్ట్ అవ్వాలని
అది మీరు ఫిక్స్ అయ్యారు చూసారండి మీ మైండ్ లో, అండి నిజంగా గ్రేట్ అండి అది. అండ్ డబ్బింగ్ కూడా నేనే చేస్తాను. Own ఇన్ఫాక్ట్ dubbing. దట్ ఈస్ ఆల్సో కొంచెం నా అటం, దట్ ఈస్ మై స్టబర్న్నెస్, ఓకే. దట్ నేనే నా క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చేయాలి అని. సో మాట్లాడుతూ బెటర్ అవుతుంది కదా. కామాఖ్య కూడా మీరే చెప్పేశారు, ఎస్, కానీ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కదా అవును, ఇలాంటి మూవీస్ లో, అవును. చాలా కష్టం. కష్టపడి ఏదో ఒక చేయాలి. డైలాగ్ చెప్పండి చూద్దాం. చెప్పను చెప్పను. ఓ, ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్ ఎక్కువ. ఎస్, దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్, దిస్ ఇస్ అ క్యారెక్టర్ ఇన్ అవర్ మూవీ. ఓకే. ఇట్స్ అ మ్యాజిక్ బాక్స్. కానీ ఇవన్నీ సింగిల్ టేక్ లో అయిపోయినాయి అభిరామి గారు, లేకపోతే ఎక్కువ టేక్స్ తీసుకున్నారా? కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకున్నారు, బికాస్ దానిలో ఉన్న మ్యాజిక్ మనం ఎవరు హ్యాండిల్ లేకపోయాము. సో మీరు ఒకసారి చూడండి. కానీ దీంట్లో ఇంత హోమ్లీగా ఉండే ఒక హీరోయిన్ ని ఇలాంటి క్యారెక్టర్ కి పెట్టాలని అభి గారికి ఎందుకు అనిపించింది అసలుకి? అడిగారా ఫస్ట్ మీరు నరేషన్ చేసేటప్పుడు? అడిగాను, ఎగ్జాక్ట్లీ అదే అడిగాను. He said, character ki you, but see, my character is a housewife. Okay. There are situations that will make you feel the thrill and the horror. There has to be a relatability. Okay. ఈ అమ్మాయి అంటే ఓకే, ఇది ఒక నాకు నచ్చిన ఒక అమ్మాయి అని అనిపించాలి. సో దాట్ క్వాలిటీ ఐ బ్రింగ్ టు ద క్యారెక్టర్. Okay. అందుకే అభి గారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. బట్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ దెర్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ హర్. సో ఇద్దరు నేమ్ లో అభి అభి వచ్చేసింది. ఎస్, ఈ సెట్ లో చాలా కన్ఫ్యూజన్ జరిగింది. ఎవరో అభి అని పిలుస్తారు, మనం ఇద్దరు ఎస్ అని అడుగుతాము. సో ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ నాకు వేరే పేరు ఇచ్చేసారు. ఓకే, ఏం పేరు ఇచ్చారు? దివ్య అని పిలుస్తారు నన్ను, బికాస్ మై ఒరిజినల్ నేమ్ దివ్య కాబట్టి ఓకే అందరూ దివ్య మేడం అని పిలుస్తారు. కానీ అభిరామి కాదు, నేను ఆల్మోస్ట్ 99% హీరోయిన్స్ అందరికి రియల్ నేమ్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ నేమ్ ఒకటి ఉంటుంది. మేబీ సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు నేమ్ చేంజెస్, న్యూమరాలజీ బాగా నమ్ముతారు హీరోయిన్స్. కరెక్ట్. మీరు అలాంటిది నమ్మారా మేడం, లేకపోతే లేదు, ఆల్ ఆఫ్ సడన్ అలా జరిగిపోయింది? ఆల్ ఆఫ్ సడన్ నేను మొదలెట్టినది మీ పనితోనే, యాంకరింగ్ తోనే. సో అప్పుడు నన్ను అడిగారు, మీకు ఏమైనా నేమ్ చేంజ్ ఆశ ఉందా అని అడిగారు. సరే చేంజ్ చేసేద్దామని నన్ను అభిరామి అని చెప్పి. ఎవరు మీకు నామకరణం చేశారు? మీకు మీరే చేసుకున్నారు. ఓకే. కానీ ఇప్పటికి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ అందరూ దివ్య అని పిలిచేవారు. అందరూ దివి అని పిలుస్తారు. అభి అని జస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం నన్ను అభి అని పిలుస్తారు. ఓకే. సో దివ్య అని ఒక్కసారి అందరూ అరవచ్చు కదా. కానీ ఇప్పుడు నాకు దివ్య అని పేరు కూడా చాలా ఇష్టమే. ఇట్స్ అ స్వీట్ నేమ్. ఓకే. కానీ అభి గారు ఒక యాక్టర్, అవును, ఈజ్ నాట్ డైరెక్టర్. కానీ అతను డైరెక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మేడం? అంటే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో సెట్లో చేయగలను? ఎందుకంటే ఒక కామాఖ్య అంటే డెఫినెట్గా ఇది అందరికీ సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యే ఒక మూవీ అని కొంతమంది అనుకుంటారు, కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు అర్థం అవుతుంది దాంట్లో కష్టం. చిన్నది కూడా ఈజీగా మనం పట్టేయచ్చు ఇలాంటి మూవీస్లో. కరెక్ట్. అంత ఈజీ కాదు. నార్మల్ ఒక కామెడీ పిక్చర్, ఒక రొమాంటిక్ పిక్చర్ లాగా చేయలేం ఇలాంటి పిక్చర్స్. ఎలా చేశారు డైరెక్టర్ అసలుకి? యాక్చువల్లీ హీస్ అ వెరీ స్ట్రాంగ్ డైరెక్టర్. అందరికీ ఒక విజువల్ లాంగ్వేజ్ ఉండదు. కొంతమంది చాలా బాగా నరేట్ చేస్తారు, కొంతమంది చాలా బాగా ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది. కొన్ని వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ విజువల్ లాంగ్వేజ్. సో ఇది అన్ని కలిపి వచ్చేదే విజువల్ లాంగ్వేజ్ అనేది. ఎక్కడ ఆడియన్స్కి పల్స్ రేట్ ఎక్కువ చేయాలి, ఎక్కడ వాళ్ళని కామ్గా పెట్టుకోవాలి, ఎక్కడ నవ్వించాలి, అవన్నీ I think he has a very strong grasp on that. Okay. And he is known for comedy. But there is no comedy. Complete different world. Different genre. But his previous movie is a comedy movie. Chiranjeeva anedi. There is some serious element to it, but it has mostly comedy. Okay. I think that was his little bit of a comfort zone. I think for him also it was a challenge. Okay. But I don't think there was much that was edited out. ఎంత కావాలో అంతే టేక్సే చేస్తారు, ఎంత కావాలో అంత మెటీరియలే తీస్తారు. అండ్ హీస్ వెరీ క్లియర్ అబౌట్ విజువలీ కూడా ఈ మూవీ ఎలా కనిపించాలి అనేది. అండ్ దట్ ఈస్ ఆల్సో క్రెడిట్ టు అవర్ డిఓపి as well, బికాస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మూవీ ఒక ఇల్లులో జరుగుతుంది. సో విత్ ఇన్ దట్ కన్ఫైన్డ్ స్పేస్, ఒక చిన్న స్పేస్లో ఒక మూవీ పేస్ ఉండాలి. ఎటు పెట్టినా అదే ఇల్లు, but you have to feel the speed of the movie. Okay. That is a challenge. But మన స్కూల్ డేస్ అప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు అబౌట్
ఇదంతా ఎక్కువ చేతబడులు చేస్తుంటారు, Yes. పిల్లలకి జాగ్రత్త, yes ఇన్ కేస్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా గానీ మేబీ ఎవరన్నా చేశారేమో ఒక చిన్న డౌట్స్ ఉంటాయి. yeah నమ్ముతారా మీరు like nazar నజరే? అవును hmm. అవును అవును. I don't- జరిగిందా మీ లైఫ్ లో ఎప్పుడైనా? సూపర్ న్యాచురల్ ఒక్కసారి జరిగింది. ఎప్పుడు? యాక్చువల్లీ నా నాన్నగారు, నాట్ నాన్నగారు, వాట్ డూ యూ సే ఫర్ తాతానా తాత అంటారు తాత, ఇక్కడ. okay. ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే ఐ హర్డ్ హిస్ వాయిస్. ఓ ఒకసారి విన్నాను. ఓకే. అండ్ నాకు నా అమ్మకి వినిపించింది. Hmm. అండ్ బోత్ ఆఫ్ us, this was probably a week after he passed away. మనం అందరం కూర్చుని మాట్లాడుతున్నాము అండ్ సడన్లీ తాతగారి వాయిస్ వినిపించింది. జస్ట్ మై మదర్ అండ్ ఐ హర్డ్. ఓకే. And then మనం అందరూ we just looked at each other Hmm. and we ran to his room and just checked because we know he's passed away, he's not there అని తెలుసు. బట్ అంత స్పష్టంగా అంత క్లియర్ గా వినిపించింది. అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందా మీకు ఐఎమ్ ది తాతకి? ఓన్లీ గ్రాండ్ చైల్డ్. ఓకే. వేరే గ్రాండ్ చైల్డ్ ఎవరు లేరు. Hmm. అండ్ ఐఎమ్ హిస్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓకే. అది నాకు కూడా హీ వాజ్ ఆల్సో మై వెరీ ఫేవరెట్, వెరీ క్లోజ్. దట్ వాజ్ ది ఓన్లీ టైమ్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ ఇట్. Hmm. బట్ సమ్టైమ్స్ వెన్ యూ గో టు అ ప్లేస్ యూ ఫీల్ లైక్ వియర్డ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. నేను చదివిన కాలేజ్ కూడా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 200 years old. సో Okay. దేర్ ఆర్ బిల్డింగ్స్ దేర్ విచ్ ఆర్ ఓల్డర్ దెన్ దాట్. అప్పుడు కొన్ని రూమ్స్లో కొంచెం ఈరీ ఫీలింగ్ వస్తుంది. అవును అవును. నైట్ లో అక్కడ వెళ్ళము, అలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. బట్ డైరెక్ట్ గా ఏం లేదు. మీకు వచ్చిందా? మీకు నాకు చాలా టైమ్స్ అనిపించింది, అందుకే టెల్ మీ అడిగాను. స్టోరీ. నాకు ఒక్కసారిగా నాకు ఎక్కువ దేవుళ్ళు పిలిచినట్టు వస్తుంది ఎందుకో. ఓ సో గుడ్ Gods. ఎనర్జీ. గాడ్స్ పిలిచినట్టు వస్తుంది, సరే. అండ్ దెన్ ఎక్కువ అదే వస్తుంది. బట్ ఎలా తెలుసు గాడే పిలుస్తున్నారని? స్నేక్స్ వస్తాయి. ఓకే. ఆ, అవి బ్లెస్ చేస్తారా? బ్లెస్ చేసినట్టు కాదు, నిద్ర లేపినట్టు వస్తాయి. ఓ డ్రీమ్ లో వస్తారా? డ్రీమ్ లో ఒక్కసారి లేచేస్తా నేను. ఓకే. ఎక్కువ అదే జరుగుతుంది లాస్ట్ 2 years నుంచి ఐ థింక్. వావ్. కానీ దెన్ దాని వల్ల ఏమైనా చేంజ్ వస్తుందా మీ జీవితంలో? చేంజ్ ఏం లేదు, డెఫినెట్ గా ఒక ఫీల్. అంటే నేను మార్నింగ్ లేచిన ఒక 1 hour అయితే దాని గురించే థింక్ చేస్తూ ఉంటా. నాకే ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి కూడా వస్తుందా అని అడగాలనిపిస్తుంది. ఈ రోజు అడిగాను మిమ్మల్ని అందుకే. Do you feel telepathy with people? నో. I felt telepathy with people. So there might be a friend that you have, వాళ్ళతో ఎక్కువ సంవత్సరాల నుంచి మాట్లాడలేము. ఏమో ఒక కారణం కోసం మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాము. ఓకే. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే కాల్ వస్తుంది వాళ్ళతో. ఓకే. సో దాట్ కనెక్షన్ ఇస్ దేర్. సంబడి విల్ గో నాక్, హే షీస్ థింకింగ్ అబౌట్ యూ, గివ్ హర్ అ కాల్ అని. అలాంటి ఇట్ హస్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్. సో బిలీవ్ అవుతారు అన్ని మీరు? కర్మ సిద్ధాంతం. కర్మ ఐ బిలీవ్. Yeah. ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ కర్మ. బ్లాక్ మ్యాజిక్ లో అంత నమ్మకం లేదు. మన డెస్టినీ మనమే రాస్తాము అని నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. బట్ ఎవరు నమ్ముతారో వాళ్ళ నమ్మకం ఇస్ ఐ రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ చేస్తాను. ఎవరి మీద ఐ డోంట్ సే అచ్చి ఎందుకు అని అలా చెప్పను. బట్ గాడ్ ని కూడా బాగా బిలీవ్ అవుతారు కదా? గాడ్ అంటే స్పిరిచువల్, గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, జపం అంటే చెప్తారా, జపం చేయాలి, అదన్నీ ఐ డోంట్ థింక్. ఐ బిలీవ్ ఇన్ అ ఫౌండేషన్ దట్ ఐ హ్యావ్ టు బి గుడ్ టు అనదర్ పర్సన్. ఓకే. ఇంకొకరితో కైండ్నెస్ తో బిహేవ్ అవ్వాలి. ఓకే. కైండ్నెస్ ఇస్ ద ఫౌండేషన్, కైండ్నెస్ అండ్ లవ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అని నమ్ముతాను. కానీ మీరు రియల్ లైఫ్ లో చాలా సెన్సిటివ్ అని నాకు తెలుసు. సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు దేవుడిని కూడా ఎక్కువ నమ్ముతారు కదా. సో ఏది జరిగినా కానీ దేవుడికే ఎక్కువ చెప్పుకుంటారు, వేరే వాళ్ళతో షేర్ చేసుకోరు. కానీ రియల్ లైఫ్ లో నేను అనుకుంది ఇది అనుకున్నాను. మరి రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు నాకు తెలియదు అసలు. వేరే వాళ్ళు చెప్తే విన్నాను అంతే. సెన్సిటివ్, yes, definitely, but as I said, I respect all people's faiths. ఓకే. మీకు దేవుడు మీద నమ్మకం ఉంటే ఐ విల్ సిట్ అండ్ లిసన్ టు యువర్ స్టోరీస్. ఓకే. నాకేంటంటే ఒకరొకరికి ఒక్కొక్క నమ్మకం ఉంది. లెట్ దెమ్ బీ విత్ దేర్ నమ్మకం. ఎందుకు నా నమ్మకం నీ మీద ఇదే నువ్వు ఫాలో అవ్వాలి అంటే ఎందుకు? నీ నమ్మకం నీకు, నా నమ్మకం నాకు. సో వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? నా అలాగనే అలాంటే హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఓపెన్ పర్సన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అగైన్ కైండ్నెస్, నా బిడ్డని కూడా అలాగే పెంచుతాము. నువ్వు అందరితో కైండ్నెస్తో బిహేవ్ అవ్వాలి, ఎవరిని హర్ట్ చేయకు. నువ్వు ఎలా చేస్తావో అలాగే నీకు తిరిగి వస్తుంది. అదే దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. నో, ఎగ్జాక్ట్లీ.
You give bad to people, you will receive bad. Receive You bad. give good to people, you will receive good. బట్ మీ మూవీ ఇండస్ట్రీలో చాలా కష్టం లేడీస్ కి సపోర్ట్ లేకపోతే హస్బెండ్ కానీ ఫాదర్ కానీ Yes. ఎస్పెషల్లీ. Yes. బట్ మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? 100%. ఎందుకంటే మీ షెడ్యూల్స్ హైదరాబాద్ ఉంటాయి, చెన్నై ఉంటాయి, కేరళ ఉంటుంది, లేకపోతే Yes. ఎక్కడో ఉంటారు, Yes. చెప్పలేం. Yes. 100% సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు. Hmm. మేమిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్సే. ఓకే. సో కలిసే పెరిగాము. హీస్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓకే. అండ్ అతని కన్నా పెద్ద సపోర్టర్ నాకు వేరే ఎవరు లేరు. ఓకే. హీ విల్ ఆల్వేస్ సే, నువ్వు నీ డ్రీమ్స్ ని ఫాలో చేయి, నేను ఉంటాను, నేను అన్ని చూసుకుంటాను, నువ్వు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్, యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ గ్రో టుగెదర్ అని. కానీ 2000 అండ్ 2010 వరకు ఆల్మోస్ట్ ఇలాంటి మూవీస్ ఎక్కువ వచ్చాయి. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ పెద్ద నా జీవితం ని చూసి రాశారేమో. అవి ఓన్లీ చెప్పడం వరకే అనుకుంటాం కానీ రియల్ గా జరిగాయి అనుకుంటాం కదా. బట్ మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే జరుగుతుంది ఇది. యాక్చువల్ గా స్కూల్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేడం. తక్కువ అంటారు. కరెక్ట్. యా, ఐ డోంట్ నో, నాకు ఐ జస్ట్ ఫీల్ లైక్ హీస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్. నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ నీడ్ టూ మచ్ మనీ. ఓకే. చాలా అందంగా ఉండాలి, ఇలాంటి ఇల్లు ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, అదన్నీ ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ టూ మచ్. ఓకే. 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 ఈ రోజు ఉంటది, రేపు ఏమో జరగవచ్చు, అవన్నీ పోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అగైన్ ఐ కమ్ డౌన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఫిలాసఫీస్ మ్యాచ్ అవ్వాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఇద్దరి మధ్య రెస్పెక్ట్ ఉండాలి, సంతోషంగా బ్రతకాలి. దట్స్ ఇట్. సూపర్ మేడం. అంటే ఎప్పుడు అనిపించింది ఫ్రెండ్ వైఫ్ అయితే బాగుండని అతనికి అనిపించింది, లేదా ఫ్రెండ్ హస్బెండ్ అయితే బాగుండని మీకు అనిపించింది ఫస్ట్? చాలా సంవత్సరాలు అయింది పెళ్లి జరిగి. కానీ అనిపించింది మాత్రం లైఫ్ మొత్తం గుర్తుంటుంది మనకి డెఫినెట్ గా. ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ వన్ మూమెంట్. ఐ థింక్ అది గ్రాడ్యువల్ గా అలా అనిపించింది. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడి. ఒక మూమెంట్ లో జరిగేది కాదు. ఓకే. అట్లీస్ట్ నాకు అలా జరగలేదు. ఒకరిని చూడడం, హౌ హీ ట్రీట్స్ అదర్ పీపుల్, ఓకే, అది నాకు నచ్చింది. హౌ హీస్ ఇంటెలిజెంట్, అది నాకు నచ్చింది. హీ స్పీక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. హీ లైక్స్ సైన్స్, హీ లైక్స్ ఫైనాన్స్, హీ లైక్స్ ఫిలాసఫీ. అవన్నీ మాకు మాట్లాడడానికి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. ఓకే. సో అది నాకు ఇష్టం. What he's doing, ma'am? He's doing his own business. Okay. Healthcare లో తన సొంత బిజినెస్ ఉంది. But I think I don't know, I am so much in love with him. ఇప్పటికి. Yes. బట్ అవుట్డోర్ షూట్ కి వెళ్తారు, బాగా మిస్ అవుతుంటారు కదా. ఇద్దరిని మిస్ చేస్తాను. నా బిడ్డని మిస్ చేస్తాను, అతన్ని మిస్ చేస్తాను. డైలీ వీడియో కాల్స్ చేస్తాము. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ ఒక మంచి సెట్ దొరికితే, లైక్ ఇట్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ ఆల్సో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రావెల్ విత్ చిల్డ్రన్ కదా, నీకు తెలుసు, మీకు తెలుసు. అది కరెక్ట్ సెట్ దొరికితే దెన్ దే విల్ కమ్ స్టే వేర్ ఐ యామ్. అదే మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. సెట్ లో ఒక బిడ్డ వస్తే they should give me the space to be able to be with her and be with the set. And if there is like a lot of night shoots, adu kudaradu. If it's a very hard, like heavy emotional situation, then biddani తీసుకురాను. Okay. Because if she sees me crying in the monitor, she will come running to me, mama ani cheppesi vastadi. Okay. So I can't bring her to those kind of sets. Okay. So కానీ మీరు లేకపోతే మేనేజ్ చేయగలుగుతారా సారా? చేస్తారా? లేకపోతే కేర్ టేకర్? Super dada. No, he's super dada. He's very hands-on. Okay. Yeah. Just 4 years old. 4 years old. Huh? Yeah. Okay. చాలా కష్టం But కదా 4 you years know old. na, I know. daddy girls ki unna oka Attachment. relationship. Yeah. అది స్పెషలే కదా. అది మమ్మ ఎంత ట్రై చేసినా దాని మధ్య రావడం, అది ఇట్స్ ఇంపాసిబుల్. Okay. Don't you think so? మీరు చెప్పండి. డెఫినెట్ గా ఉంటుంది మేడం. బట్ మీ హూ డిక్టేట్స్? మీ అమ్మాయి చెప్పేది కదా, మీరే వింటారు. వింటాం. మీరు చెప్పేది మీ అమ్మాయి నో డాడా ఐ డూ దిస్ అని చెప్తే మీరు ఓకే మమ్మ అని చెప్తారు కదా. మనమే కాంప్రమైజ్ అవుతాం. అదే ఎగ్జాక్ట్లీ. సో డాడీస్ అండ్ డాటర్స్ ఆర్ స్పెషల్. ఓకే. కానీ నిజంగా గ్రేట్. అయితే సార్ పేరు ఏంటి మేడం? రాహుల్ గారు. రాహుల్ గారు మీరు చాలా లక్కీ అండి. No, we're both lucky to have each other. We're both lucky to have each other. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్ గా సార్ బెంగళూరులోనే మొత్తం ఫ్యామిలీ.
కానీ మీరు ఇప్పుడు తెలుగు పిక్చర్స్ ఎక్కువ చేస్తున్నారు కదా మేడం, అవును. లాస్ట్ 3-4 years నుంచి. ఇప్పుడు కూడా ఒక 3 మూవీస్ జరుగుతున్నాయి. 12A రైల్వే కాలనీ, 12B రైల్వే కాలనీ రైల్వే కాలనీ చేశాను. చేశారు. అవును. ఇప్పుడు ఇంకోటి ఎల్లమ్మ అని మూవీ జరుగుతున్నాయి. ఓ ఎల్లమ్మ. Yeah, so that's యాక్చువల్లీ also- ఎల్లమ్మ మీద నితిన్ చేయాలి ఫస్ట్, ఫుల్ Oh, yeah. వైరల్ అప్పుడంతా ఎల్లమ్మ ఎలా Okay, ఉంటుందో ఎలా ఉంటుందో అని. okay. సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తున్నారు కదా. Yes. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్. మైత్రిలో ఒక మూవీ చేస్తున్నాను రామబరాజుతో. హీస్ డూయింగ్ ద డైరెక్షన్. ఓకే. సో ఇది జరుగుతుంది. 3-4 మూవీస్. దిల్ రాజు గారి కంపెనీలో ఒక మూవీ చేస్తున్నాను. ఓకే. సో కానీ గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ వచ్చిందా? నాకు టైమే లేదు నాన్న. ఐఎమ్ డూయింగ్ తమిళ్, ఐఎమ్ డూయింగ్ కన్నడ, ఐఎమ్ Okay. డూయింగ్ మలయాళం. ఓకే. సో కొంచెం గ్యాప్ వస్తుంది కదా. ఆల్మోస్ట్ 10 years తెలుగులో మూవీ చేయలేదు కదా మీరు? అప్పుడు గురించి మాట్లాడుతున్నారా? యా, దాట్ ఐ టుక్ అ గ్యాప్. ఒక 9 years నేను ఇండస్ట్రీలో లేను. ఎందుకంటే చెప్పవే చిరగాలి తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కంటిన్యూగా ఇంకొక సౌందర్య గారు వచ్చేసారు ఇండస్ట్రీకి, ఆల్టర్నేట్ మాకు మంచిగా ఉన్నారు Correct. శారీస్ తో. లేరు కదా, శారీస్ కట్టుకున్న హీరోయిన్స్ లేరు, అవునా? చాలా తక్కువ కదా, రియల్లీ? ఓకే. చాలా తక్కువ. సో మీరు అలా కనిపించేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూస్తే 9 years బ్రేక్ తీసుకున్నారు, అవును అవును. మళ్ళీ వచ్చేసాను కదా. మళ్ళీ శారీతో ఇప్పుడు కూడా చీర వచ్చారు మేడం. ఇప్పుడు కూడా చీర కట్టుకున్నాను. కానీ మీకు ఎక్కువ అంటే ప్రతి హీరోయిన్ కి ఉంటుంది మేడం, డెఫినెట్ గా కొంచెం ఎక్స్పోజింగ్ చేసే క్యారెక్టర్స్ నచ్చుతుంది, కానీ చేయలేం బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఇలా ఆడియన్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఇష్టం మేడం అసలు స్క్రీన్ మీద? ఐ డోంట్ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ ఇష్టం. అన్ని లాగా క్యారెక్టర్స్ చేయాలి, ఆల్ వెరైటీస్ చేయాలి. సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ విలన్, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ సైకో కిల్లర్, ఓకే. సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ పాపం అమ్మాయి, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ కామెడీ, ఫుల్ కామెడీ, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ దొంగ అమ్మాయి, సమ్టైమ్స్ ఐ వాంట్ టు డూ కొట్టడం వల్ల అమ్మాయి. ఓకే. ఐ వాంట్ టు డూ ఆల్. ఆల్రెడీ అది మనం చేసేసారు. బట్ వెరైటీ ఉంటది కదా డెఫినెట్ గా. సో హీరో అన్ని ప్రతి సినిమాలో కొట్టుతారు, ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఇంకా ఎందుకు చేస్తున్నారు అడుగుతారా? బట్ ఆ మూవీ తర్వాత ఎలా వచ్చింది రెస్పాన్స్ బయట? చాలా బాగా రెస్పాన్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్కి వెళ్ళి ఆడవాళ్ళు ఎన్నో చూసారు. ఐ మీన్ ఇట్ వాస్ ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ విమెన్ ఇన్ ద థియేటర్. అది చూడ్డానికి చాలా సంతోషంగా ఉండింది. అండ్ సో మెనీ విమెన్ రోట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, వేర్ ఎవర్ ఐ గో దే విల్ సే, చిన్న చిన్న పిల్ల వచ్చి చెప్తారు, బ్లాస్ట్ మ్యామ్, నువ్వు బ్లాస్ట్ మ్యామ్ కదా అని. సో ద రీచ్ దట్ ఇట్ హస్ హ్యాడ్ అండ్ ది empowerment that it has given to women and girls, the confidence, I think that is so beautiful to watch. అవును, అందరూ అనుకుంటారు పెద్ద పెద్ద మూవీస్కే ఎక్కువ థియేటర్కి వస్తారని, కానీ కాంటెంట్ ఉంటే ఎలాంటి మూవీకైనా వస్తారు. లైక్ ఇప్పుడు బ్లాస్ట్, రేపు మళ్ళీ కామాఖ్య కావచ్చు, చెప్పలేం. కరెక్ట్ రావాలి. ఈవెన్ నేను బ్లాస్ట్ గురించి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అవునా? మీరు థియేటర్లో చూసారా? థియేటర్లోనే చూసాను. అదే అప్డేట్స్ వచ్చిన తర్వాత ఏంటి బ్లాస్ట్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని, దెన్ ఐ వెంట్ టు ద మూవీ. చూడగానే ఈ బ్లాస్ట్ కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మా ఇంటి బంగారం కూడా మేడం ఫస్ట్ అంత టాక్ ఏం రాలే, 1 or 2 days 3 days దాకా కూడా. లేడీస్ సెకండ్ షోకి వెళ్ళటం కూడా స్టార్ట్ చేసేసారు. అదే అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే కాంటెంటే మాట్లాడుతుంది నిజంగానే బాగానే ఇప్పుడు అనిపించింది. సో హ్యాపీ ఫర్ సమంతా టు. అవును, సో హ్యాపీ ఫర్